మూడు రంగాల్ని ఒకే రోజు చూడటం. ఆది రంగ, మధ్య రంగ, అంత్యరంగ, శ్రీరంగపట్టణ, శింష అండ్ శ్రీరంగం. డ్రైవర్ అయితే ఇంకా రాలేదు. మాకు 2 గంటలకు వచ్చేవాడు, 4 అయిపోతాడు, 3:30. మీద ఎలిఫెంట్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. దగ్గర ఉండే 3 రంగనాథ స్వామి గుడి. చూసారు కదా ఎంత రష్. ఘాట్ సెక్షన్ అన్నారు కదా, అందుకే భయం. ఆడో పోతా ఉండే ప్లేస్ లో కూర్చొని తింటున్నాం ఇప్పుడు. ఈడే ఉంది లక్ష్మీ గుడి. గైజ్ నిజం చెప్తున్నాను, దర్శనం చాలా చాలా బాగా జరిగింది. హాయ్ హలో నమస్తే. ఇప్పుడైతే మీ మొబైల్లోకి ఎంట్రీ వచ్చేసింది మన టెంపుల్ శ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ స్పెషల్ ఏంటంటే 3 రంగాల్ని ఒకే రోజు చూడటం. ఈ 3 రంగాల్ని ఒకే రోజు చూడటం స్పెషల్ ఏంటి అనేది మీకు తెలియదు కదా. మనకు ఆది రంగ, మధ్య రంగ, అంత్యరంగ అని 3 రంగాలు ఉన్నాయి. సో ఆ 3 రంగా ఉన్న ప్లేసెస్ వచ్చి శ్రీరంగపట్టణ, శింష అండ్ శ్రీరంగం. ఈ 3టిని ఒకే రోజు చూడాలి. అది మనం ఈరోజు చేస్తున్న వ్లాగ్. సో ట్రిప్కి వెళ్ళడానికి రెడీ అయిపోతాం మనమంతా. సో దానికి నేనైతే కొన్ని ఐటమ్స్ని రెడీ చేసేసుకున్నాను. ఐటమ్స్ ఏంటో కూడా చూపించేస్తారండి. వాష్ బ్యాగ్, మాయిశ్చరైజర్స్ అండ్ ఇది ఇప్పుడు స్నానం చేసుకొని ఇప్పుడే వేసుకోవాలి. అండ్ ఆ బ్యాగ్లో వీటన్నిటిని పెట్టేయాలి. నైట్ అంతా నిద్ర లేదు. టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 3 o'clock అవుతుంది. 2 o'clock నుండి వెయిట్ చేస్తున్నాము. డ్రైవర్ అయితే ఇంకా రాలేదు. మాకు చలేస్తుంది బాగా. సీరియస్గా నా కళ్ళు చూడండి, అర్థమైపోతుంది. లగేజ్ మన ఫీలింగ్ ఏమి, ఇంకా డ్రైవర్ రాలేదు. ఎప్పుడు చాలా బాగా రెడీ అయినా కానీ ఈ టైంకి ఇట్లా వద్దమ్మా. ఏమైంది? ఎందుకు అంత కోపంగా ఉండవు? కోపం కాకపోతే మరి ఇంకేమి. 2 గంటలకు వచ్చేవాడు, 4 అయిపోతాడు, 3:30. ఇంకా వచ్చి మనమంతా ఎక్కేసరికి 4 అవుతుంది. 3 రంగాలు దర్శనం చేయాలి కదా. 5 అక్కడ గుడిలో ఉండాల్సిందే. 1 hour. మేము అదే డిస్కస్ చేస్తుంది. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇదే రోడ్డు. సో తను ఆ రోడ్ దాటి ఇప్పుడే వచ్చింది. 4 ఉండు వాడు. అక్కడికి వెళ్ళి పికప్ చేసుకుందాం అనుకున్నాం కానీ పెద్దమ్మే వచ్చేసా. సో టీటీ అయితే వచ్చేసింది. ఇంకా ఇది అంతసేపు వెయిట్ చేసి లాస్ట్కి అయితే టీటీ వచ్చేసింది. సో మా అమ్మ అక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసింది. చూసిద్దాం రండి పూజ అయితే ఎలా జరిగింది. ఫాస్ట్గానే అయిపోయింది పూజ. ఒక 2 కడ్డీలు తిప్పి టెంకాయ ఒకటి కట్టి సరిపోయింది. ఇక నేరుగా టెంకాయ కొట్టేసి ట్రిప్లోకి అయితే వెళ్ళిపోతాం రండి. చూసేయండి గాయ్స్, మా ట్రిప్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి దూయితో వచ్చిన దగ్గర కూర్చొనేసింది. హాయ్ చేయరా, చెప్పింది. గైస్ మా దూపాప ఫస్ట్ టైం వస్తా ఉండేది కదా 3 రంగాలకి. ఎట్లుంది దూపాప నీకు ఫీలింగ్? హ్యాపీనా? హ్యాపీగా ఉందా? గైస్ 5:45 ఇప్పుడు టైము. సో
చలి చలిగా ఉంది, మంచిగా కింద అంతా చలిగా ఉంది. కిందంతా చల్ల. చెప్పులు వేసుకోలే కదా. ఆ, నాకు తెలీదు వీడియోలో తెలుస్తుందా లేదా అని. మంచిగా ఉంది. సో ఇప్పుడు 50 రూపీస్ దర్శన్ ఒకటి ఉంది, తర్వాత ఫ్రీ దర్శన్ ఉంది. తెలీదు ఎంత ఏది ఫాస్ట్గా వెళ్తుంది. గైస్ ఉండని నేను క్యూ చూపిస్తా. ఓ చూడండి గైస్ అక్కడ మంచు. ఇమాని చలి చూపిస్తుంది, ఫుల్ మంచి. గైస్ ఇక్కడ ఎంట్రన్స్ లో మనకు ఒక ఫోటో దొరుకుతుంది. వెరీ గుడ్ ఎలిఫెంట్. నీదా ఎలిఫెంట్? ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. దుహిత. ఓం నమో నారాయణాయ చెప్పు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అది చెప్తాను. ఓకే. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. 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 గుడ్ గైస్, ఇప్పుడే శ్రీరంగపట్టణంలో దర్శనం అయితే అయిపోయింది. గైస్ మేము వచ్చినప్పుడు మొత్తం అన్ని షాప్స్ క్లోజ్ లో ఉన్నింది. ఇప్పుడే షాప్స్ ఓపెన్ అవుతుంది. చూడండి గైస్, నేను వచ్చినప్పుడు ఫుల్ క్యూ మొత్తం ఇక్కడ ఉన్నింది. శ్రీరంగపట్టణం. గైస్ ఆది రంగ, మధ్య రంగ, అంత్య రంగ 3 వచ్చి కావేరి నది తీరం దగ్గర ఉంటుంది కాబట్టి అవి 3 చూడడం ఇంపార్టెంట్ మనకు. ఆ రంగ సినిమా చూసేసినామే. ఇప్పుడు ఎవరైనా కరెక్షన్ ఉందా నేను చెప్పింది? అట్లా కాదు చెప్పాల్సిందే, అదే కారణం కాదు. వన్ ఆఫ్ ద పాయింట్ అంతే. వన్ ఆఫ్ ద పాయింట్. కావేరిలో మునగాలి కదా, మునిగేసి పోవాలి. కావేరి ఒడ్డు దగ్గర ఉండే 3 రంగనాథ స్వామి గుడి దగ్గర 3 అని మెస్ కూడా ఏర్పెట్టిలేదా? ತುಂಬಾ ರಶ್ ಜನ. గెస్ట్ చూసారు కదా ఎంత రష్ ఉందో. ఈ రష్ లో ఇంకా నేను వెళ్ళి వచ్చేది ఎంతసేపు అవుతుందో తెలీదు.
గైస్ ఇక్కడ నుంచి థర్డ్ గుడి చాలా దూరం ఉంది, దానికి హవర్స్ టుగెదర్ అయిపోతుంది. ఏం చేస్తాము ఏమో తెలియదు మాకు. సో ఇప్పుడు టిఫిన్ కూడా మేము అట్లే టీటీలోనే తినేద్దాం అనుకుంటున్నాం. ఎక్కడ స్టాపింగ్స్ లేదు, ఏం లేదు. ఆకిలి అవుతుందా? అవునా? ప్రస్తుతం టైం 9:15. బయట వచ్చాక నేను టైం మళ్ళీ చూసి చెప్తా. గైజ్ ఇప్పుడు ఆ ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళి సెకండ్ రౌండ్ లోకి వచ్చి థర్డ్ లైన్ లోకి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇంకా ఇంత ఉంది, ఇంత అయిపోయింది. గైస్ ప్రస్తుతానికైతే ఇక్కడ టెంపుల్ లేదు, ఒక చిన్న ఇల్లు లాగా కట్టి అక్కడే విగ్రహాన్ని పెట్టారు. అంటే టెంపుల్ ఏదో రీకన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారు. సో దాని వెనకాల అయితే టెంపుల్ కన్స్ట్రక్ట్ అయితే జరుగుతుంది. చూడండి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ నియర్. ఇట్లా పిల్లర్స్ వెళ్ళే ప్రతి రంగుడు దేవస్థానంలో కూడా ఉంటుందంట. ఇప్పుడు ఘాట్ సెక్షన్ అన్నారు కదా, అందుకే భయం నాకు. మాట్లాడుకొని వచ్చి తమాష తీసుకొని వచ్చింది. గైస్ రెండో దేవుడి నుంచి ఆల్మోస్ట్ మూవ్ అయిపోయినాం. చాలా ఒక 5-10 కిలోమీటర్స్లో ఈ హోటల్ అయితే దొరికింది. సో ఇక్కడ కూర్చొని తింటున్నాం. గైస్ ఇక్కడ ఆడో పోతా ఉండే ప్లేస్లో కూర్చొని తింటున్నాం. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. దూ పాప హాయ్. బాగా జిచ్చిపోయింది దూ పాప. ఓ కోల్డ్ గైస్ అంట. లక్ష్మీ మాఘమాసం మంగళవారం ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో బాగుందా? పండు అరటి పండు అన్ని పండు అరటి పండు సంగీతం సంతోషం రాత్రిகள் చిన్నప్పటి నుంచి ఈ పాట పాడేది చూసి అర్థమో తెలీదు ఏమిలే పాడేది. జోరే పడతావు కన్నుల్లో కళ్ళు ఎక్కడ ముందైనా పడు పక్కన పడు ఇప్పుడు ఆల్మోస్ట్ 6:48. సో ఈ టైంకి వచ్చి మేము శ్రీరంగంలో దిగాము. సో చూసేద్దాం రండి దర్శనం ఎలా జరుగుతుంది ఏంటి అనేదంతా నేను మీకు ఫుల్ చెప్తాను ఏం జరిగిందని. మాకు ఎవరో చెప్పారు లైక్ 8 o'clock వరకు ఉంటుంది అనేసి అని. సో మేము ఆ లోపు వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. ఆయన మాకు దారి చూపించడానికి ఎవరో పూజారి ఉంటే వాళ్ళు చెప్పారు అటు టైం అయిపోతుంది వెళ్ళండి అని చెప్తే వెళ్ళిపోతున్నాం. గైజ్ నిజం చెప్తున్నాను, దర్శనం చాలా చాలా బాగా జరిగింది. నాకు ఒక సెకండ్లో తోసేశారు, బట్ ఈవెన్ దో చూసాను అంటే క్లారిటీగా చూడలేకపోయినా. బట్ 3 gods ని ఒకే రోజు అయితే చూసి కంప్లీట్ చేస్తాము. సో ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ టుడే.
నువ్వు ఎలా చూసావు పెద్దమ్మ? ఆ రంగనాథ స్వామి దర్శనం అయింది. జరగదు అనుకున్నాను ఇంత వేడుకున్నాం దర్శనం కావాలి. దేవి అక్క, I just wanted your reaction after. నీ రియాక్షన్ ఏమి? నా రియాక్షన్ చాలా బాగైంది. దర్శనము సూపర్గా అయింది. ఫేసు, నోరు, ఫీచర్స్ అంతా దేవుడికి చాలా బాగా కనపడా. పాద దర్శనం అవ్వలేదు కానీ అది మార్నింగ్ అంటే 20 days అవుదు అన్నారు. ఓకే, బట్ ఇదే వాళ్ళు తోస్తూ ఉంటే కూడా నేను వాళ్ళని లాక్ చేసి చూస్తున్నాను. నేను చాలా హ్యాపీ అయింది. వీటిని కూడా ఎత్తి పోలీసు వాళ్ళు దేవుడి దర్శనం చేయించినారు. వాళ్ళే చెప్తా ఉంటారు ఇది సామ్య పారమా అని. అది ఇంకా చాలా హ్యాపీ అయింది. నైస్ నైస్. అందరూ హ్యాపీగా ఉండాలి వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో విత్ ఆల్ ద ప్లాన్ టీటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 3 gods దర్శనం అయితే చేసేసుకున్నాం. అది చాలా హ్యాపీ. యాక్చువల్లీ అవుతుందో అవుదో అనేసి చాలా డౌట్ ఉండే. ఇవాళంటే ఎప్పుడు స్టాప్ చేసలేదు, అట్లాంటి 2 times స్టాప్ చేస్తుంది. అందుకు నాకు డౌట్ అయ్యింది. 80% డౌటే, డిసప్పాయింటింగ్ అనే ఉంది. ఎవరో అనంత పద్మనాభ స్వామి వారే కనపడిచ్చినారు మాకు, రంగనాథ స్వామి వారే అలా. అది నాకు చాలా హ్యాపీ అయింది. వాళ్ళని అడిగినాం మేము, అవుతుందా దర్శనం? ఒక్కదానికి నేనే తొడుకొని పోతాను అన్నారు. వాళ్ళే వచ్చి ఈ క్యూలో పోయినాము, లోగా డైరెక్ట్గా వదిలినారు. చాలా హ్యాపీ అయింది. 100 rupees క్యూ ఇది. చాలా బాగా జరిగింది. టైము 8:10. చూడండి ఇప్పుడు ఎంత రష్ ఉంది. దర్శనం అయింది, చాలా హ్యాపీ. దర్శనం అయింది, చాలా హ్యాపీగా ఉంది. అవుతుంది అనుకోని దర్శనము మాకు డ్రైవర్ సహాయంతో అయ్యింది. అది కూడా బాగా